మరి ఏడుకొండల వాడు ఏం చెప్తాడో మనం సార్ చూడాల్సిందే. ఓకే సార్, జగన్ ఇక గెలవరా, కూటమితోనే అద్భుతమా? ఇదే బుచ్చే చౌదరి గారే అది కూడా అంటున్నారు. ఆయన ఏమని అంటే, జగన్మోహన్ రెడ్డి అంతా విధ్వంసం ఇవన్నీ కూడా చేశారు, ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడని కొంతమంది ఏమో భయపడుతున్నారు. అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన ఎలా ఉంటుంది, ఆయన తీరేంటి, ఇవన్నీ కూడా ఇప్పటికే రుజువైపోయినాయి. కాబట్టి ఇంకా జగన్ తిరిగి రావటం అనేది అసంభవం, ఎట్లాగో అట్లాగూ కూటమే కలిసికట్టుగా వస్తుంది అని ఆయన ప్రత్యేకించి ఈరోజు మీడియాతో తన వార్షిక ఏడాది ముగుస్తున్నప్పుడు చాలామంది మీడియాతో మాట్లాడుతున్నారు కదా, అక్కడ చెప్తున్నారు. జగన్ మీద అనేక విమర్శలు కూడా ఆయన, ముఖ్యంగా నదీ జలాలకు సంబంధించి జగన్ మీదే కాదు కేసీఆర్ మీద కూడా. అసలు కేసీఆర్ జగన్ కలిసి రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారం కాకుండా అట్టిపెట్టారు అని కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. సరే, అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలించారు, ఇప్పుడు 2 ఏళ్ళు కూడా పాలిస్తున్నారు కదా. కాబట్టి ఒక ముఖ్యమంత్రి కాదు, 2 ఏళ్ళ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా పాలిస్తున్నారు. అందరికంటే ముఖ్యంగా పరిష్కరించకుండా కొనసాగిస్తున్నది నా ఉద్దేశంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అనుకోవాలి. కానీ అనేక సర్వేలు వీటన్నిటిలోనేమో కొంచెం పుంజుకున్నారు ఇట్లాంటివి చెప్తున్న దానికి. రెండోది, ఇప్పుడు మెడికల్ కాలేజీలకు పీపీపీలకు ఎందుకు రాలేదంటే ఆయన అడ్డుపడ్డారు, ఆ వర్గాలు మళ్ళీ ప్రతి చోట అబస్ చేస్తున్నాయి. ఈరోజు మనము కనుక చూస్తే ఒక ప్రముఖ పత్రికలో, కూటమి వైపు ఆ ఖాతాలో రాసేటటువంటి పత్రికలో ముఖ చిత్ర కథనం ఏంటి, జగన్ అధికారానికి దూరం అయ్యి 18-20 నెలలు అవుతున్నాయి, ఇప్పటికే ఆయన కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తున్నారు, కూటమికి సంబంధించిన వాళ్ళకి చెల్లించట్లేదు, ఇదిగో ఈ 3 కోట్లు ఇచ్చారు, మళ్ళీ 30 కోట్లు ఇస్తున్నారు అని లెక్కలు, ఇవన్నీ లెక్కలన్నీ కూడా ఇచ్చారు. అంటే ఇంకా మూడోది, దువ్వాడ శ్రీనివాసు ఎక్కడో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ జగన్ నన్ను దూరం చేసుకున్నారు, నేను ఇప్పటికీ జగన్ అభిమానినే, జగన్ను తిట్టమని, అంతకుముందు రాజశేఖర రెడ్డిని తిట్టమని ప్రజారాజ్యం రోజుల్లో చెప్తే నేను ఒప్పుకోలేదు, ఇప్పుడు కూడా జగన్ను విమర్శించమని అనేక మంది ఒత్తిడి చేస్తున్నా, నేను జగన్ను మటుకు ఏం విమర్శించను, జగన్ రమ్మంటే వెళ్ళడానికి కూడా దాదాపు సిద్ధంగానే ఉన్నానన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు. అనేక మంది రీగ్రూప్ అవుతున్న పరిస్థితులు, వీటన్నిటి మధ్యలో సీనియర్గా భరోసా ఇవ్వడానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు చెప్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు మటుకు తేలిగ్గా తీసుకోవట్లేదు. తీసుకోకండి, పవన్ కళ్యాణ్తో స్నేహం పాడవకుండా జాగ్రత్త పడండి. రెండవది, జగన్ను తేలిగ్గా తీసుకొని ప్రతి చోట మీరు సమస్యల్లో కొని తెచ్చుకోకండి అనే ఒక వార్నింగ్ అయితే ఆయన స్పష్టంగా ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు విశాఖపట్నంలో కూడా అలాగే ఎంపీ భరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ అందరూ మీడియాతో మాట్లాడారు. హఠాత్తుగా విష్ణుకుమార్ రాజు జగన్ కూడా శుభాకాంక్షలు చెప్పాడు ఉదాహరణకు. అది ఇవన్నీ మీడియాలో అంటే క్రాస్ కరెంట్స్, ఇక్కడ క్రాస్ కరెంట్స్ నడుస్తున్నాయి. టేకన్ ఫర్ గ్రాంటెడ్గా అందరు ఇటే ఉంటారు, అందరు అటే ఉంటారు అని చెప్పే పరిస్థితి కాకుండా, ఒక బలంగా మాకు మోదీ మద్దతు ఉంది, చంద్రబాబు మీద ఒత్తిడి ఉంది అనే ఇంప్రెషన్ ఇవ్వడానికేమో జగన్ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా బుచ్చయ్య చౌదరి దానికి బహుశా కొనసాగింపులు ఇంకా చాలా రావచ్చు. సార్, విద్వేషాలు అబద్ధమా, పోలీసుల ఖండనలు ఏంటి? ఇది మనం నిన్న చర్చించిన, నిజంగా భారతదేశంలో